మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్. జీవితంలో పెళ్లి అనేది నరకంలో నిశ్చయించబడుతుంది. ఏ మొగుడైతే ఎక్కువ పాపాలు చేస్తాడో వారికి ఖచ్చితంగా ముంచె భార్య దొరుకుతుంది. అలాంటి మొగుడు పిల్లల్ని ఒకటి చేసి ముక్తి ప్రసాదించడమే మూల ఉద్దేశం. నా పేరు సంగీత. మా కార్యక్రమానికి మీరొచ్చారంటే మీ సమస్య తీరడం ఖాయం. రండి, చూడండి. ఈ కార్యక్రమం ఉచితం ఉచితం ఉచితం. సార్, నా పేరు సత్య. హరిశ్చంద్ర. సత్య హరిచంద్ర. అలాగే నా పేరు సత్య హరిశ్చంద్ర సార్. ఐటీలో జాబ్ చేస్తుంటాను సార్. పేరు మాత్రం సత్య, చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ అనాచారాలు. వామాచారం, శత్రునాశం అని కూడా చెప్పవే. నీ పేరేంటమ్మా? సావిత్రి. సార్, ఆవిడ పేరు మాత్రమే సావిత్రి సార్. ఆ సావిత్రి తన భర్తను యముడి దగ్గర నుండి కాపాడుకుంటే, ఈ సావిత్రి తన భర్తను యముడి దగ్గరికి పంపడానికి ఎదురు చూస్తుంటుంది. అంటే నా భార్యలాగే అన్నమాట. సార్, నా పేరు పెద్దన్న అంటారు సార్. మా కుటుంబంలో నా మాట వినేవాళ్లే కావాలని మా నాన్న పెట్టిన పేరు. మా ఊళ్ళో ఏ పొలానికైనా నేనే సార్ విత్తేసేది. తను నా భార్య మానస. కాస్త ఆత్మగౌరవం ఎక్కువ. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. నమస్కారం సార్. నన్ను గౌతమి అంటారు. ఫుల్ పాజిటివ్. ఈయన మా ఆయన కిరణ్ అంటారు. గోల్డ్ కాదు, కొత్త రోల్డ్ గోల్డ్. సరే, మీ సమస్య చెప్పండి. సార్, నా పెళ్లికైనా ఒక సైట్ గిఫ్ట్ గా ఇచ్చారు సార్. అందులో ఇల్లు పిల్లలతో సంతోషంగా ఉండమని చెప్పారు. నేను నా దగ్గర కూడబెట్టుకున్న డబ్బుతో పాటు జనాల దగ్గర కూడా అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి వచ్చి 2 ఏళ్ళైంది సార్. ఇంకా వెళ్ళలేదు సార్ ఇంట్లో నుంచి వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న రానని అన్నారు. ఈ కొంపలో మేమిద్దరమే ఉండాలని నేనే అడుక్కున్నా రమ్మని. సార్, ఉండనివ్వండి సార్, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే వీళ్ళు తినే రేషన్ తో 10 కుటుంబాలు సంతోషంగా బతికేస్తాయి సార్. అలా తింటారు సార్ వీళ్ళు. వీళ్ళకి స్టార్ హోటలే కావాలి, 5 స్టార్ హోటలే కావాలి. ఎస్పెషల్లీ ఆమెకు మటనే కావాలి సార్. చికెన్ లో చికెన్ లివరే కావాలంటారు. లివర్ తీసుకురాబోతే ఆ రోజు వంటే చేయరు సార్ వీళ్ళు. స్టాప్ సార్, అది నా కోసమే. లవ్ ఫెయిల్యూర్ అయ్యి తాగి నా లివర్ ఫెయిల్ అయింది సార్. లివర్ ఫ్రై తింటే మళ్ళీ లివర్ వస్తుందని మా అమ్మ రోజు లివర్ తినిపిస్తుంది సార్. లీవ్ అటాచింగ్ స్టోరీ. సార్, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో సామాన్లు తీసుకురాలేదు అంటే ఆ రోజు ఇంట్లో ఉండే సామాన్లన్నీ బయట పడేస్తారు సార్ వీళ్ళు. ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా భార్య నా రూమ్ లో కూడా పంపించారు సార్ వీళ్ళు. అయ్యో రామా, ఏంటమ్మా నీ మొగుడు? అంతలా టార్చర్ పెడతారు సార్ వీళ్ళు. అంత టార్చర్ పెడతారు నన్ను వీళ్ళు. సార్, ఈ వయసులో ఆవిడకి బ్యూటీ పార్లర్ అవసరమా సార్? చాలా క్యూట్ గా ఉన్నారు, అవసరమనే అనిపిస్తుంది. సార్, బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ నుంచి స్కానర్ పంపిస్తారు. మొన్నే మా మామకి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఇంట్లో తెచ్చిన కొత్త టీవీని పగలు కొట్టేసారు చూడండి సార్. అబద్ధం యువర్ ఆనర్. ఎవరు పగలు కొట్టారో వాళ్ళకి ఫైల్స్ రావాలి. ఇంకా 8 నెలలు ఈఎంఐ పెండింగ్ ఉంది సార్ దానికి. సార్, రాత్రి 10 అయితే సార్ స్పీడ్ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చిన వాళ్ళగా తయారవుతారు సార్ వీళ్ళు. ఒక్కొక్కరు ఒక సైకిల్లో చేస్తారు సార్. వీళ్ళు పెట్టే టార్చర్ కి మైండ్ ఇరిటేషన్ అయ్యి వైబ్రేషన్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళి డాక్టర్ దగ్గరికి సజెషన్ కోసం వెళ్తే డాక్టర్ బాడీ అంతా చెకప్ చేసి నీకు హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతావు అని చెప్పారు సార్. ఒకవేళ నేను చచ్చిపోతే మా అమ్మ నాన్నకి ఎవరు సార్ దిక్కు? ఇది ఎంతవరకు న్యాయం సార్? పంక తగులుకున్నట్టు తగులుకుంది సార్ ఇది నా కొడుకుని. అటు కక్కలేక ఇటు పిక్కలేక ఒకవేళ కక్కాలంటే ఎక్కడ కక్కాలో తెలియక ఆలోచించి ఒత్తుగా ఉండే నా కొడుకు ఎలా చిక్కిపోయాడో చూడండి సార్. అమ్మ మహానటి, పీజీలో ఉన్నప్పుడు నీ కొడుకు గుడ్ల గూబలా ఉన్నాడు. ఇప్పుడు నాది మా అమ్మది చేతి వంట తిన్న తర్వాతే ఇలా గేదెలా తయారై అరుస్తున్నాడు. మోసుకుని కూర్చోండి. ఎక్కువ మాట్లాడద్దు. మీరే నోరు చెప్తున్నాను. ఏదో పెద్ద కుటుంబం అని చెప్పొచ్చింది. కొట్టుకోకండి. కూల్ కూల్. నా పేరెంట్స్ ఊర్లో ఉంటారు సార్. సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే వస్తారు. అది కూడా వద్దంటారు సార్ వీళ్ళు. వద్దంటానికి నువ్వెవరి చెప్పనే లేదు. యువర్ ఆనర్, నాకు ఓసిడి ఉంది. ఓసిడి ఉన్నప్పుడు మైండ్ లో డోపమైన్ రిలీజ్ అవ్వదు. డోపమైన్ అంటే హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ క్లీన్ గా ఉండాలి. లేకపోతే నాకు వామిటింగ్ వస్తుంది, జ్వరం వస్తుంది. 3 సార్లు నా అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను వారానికి పైగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య విద్యే భిక్షాందేహి భిక్షాందేహి. ఏం రోగం వచ్చింది నీకు? కుక్కలా కకృతి పడి తింటున్నావో? ఎప్పుడు తినలేదా ఏంటి? అమ్మాయి చూస్తే భయపడదు, సరిగ్గా తిన. దీనిలో ఉండే రుచి అమ్మాయికి ఏం తెలిసిందే? నువ్వు తినమ్మా. నీ మొహం అంట. అమ్మాయి మూర్చొచ్చి పడిపోయింది చూడు.
కడుపులో ఏదో తిప్పుతుందేందమ్మా? సోనం బెండకాయ. అయ్యో, ఏమైందమ్మా? అంత రక్తం పోతుందేంటమ్మా? ఏంటమ్మా క్యారెట్ కట్ అయిపోయి నీ చేయి కట్ చేస్తున్నావు? యో, నీ కళ్ళు ఏమైనా కాకపోయాయా? ఏమైందే? మంది తీసుకురాపా. చూడమ్మా, ఊళ్ళో ఎవరికైనా కుక్క కరిస్తే మీ మావయ్య మంది ఇచ్చేది తొందరగా తగ్గిపోతులే. అయ్యో మావయ్య ఎక్కడ? అయ్యో, ఇదిగో ఇదిగో. వచ్చేసా. మెల్లుగా మెల్లుగా కాస్త ఓర్చుకోమ్మా. ఇంకోసారి ఇంకోసారి. చాలు చాలు. ఇప్పుడు నొప్పి తగ్గిందమ్మా? అంతే అంతే, అలాగే పెట్టు. ఏంటి కాసేపట్లో మావయ్య తగ్గిపోతులే. మూత్ర ఔషధం అమ్మా. మూత్ర ఔషధం అంటే? నా మూత్రంతో చేసిన ఔషధం అమ్మా. మూత్రమా? అయ్యో చూడవే చూడవే, ఏమైందో చూడ. యువర్ ఆనర్, అది మా నాన్న ఫేవరెట్ గ్లాస్. ఆ గ్లాస్ లో తప్ప మా నాన్న వేరే ఏ గ్లాస్ లోనూ తాగరు. దానిలో ఉండే మూత్ర ఔషధాన్ని ఆయన కషాయం అనుకుని కన్ఫ్యూజ్ అయి తాగేశారు. చెప్తే బాధపడతారని చెప్పలేదు. సారీ నాన్న. మరి చెప్పాల్సింది. కుక్క కరిస్తే ఏం మందిస్తారు? ఏం లేదు సార్, ఒక గ్లాసులో కొంచెం కళ్ళుప్పు, ఇంత విస్కీ, కొంచెం బ్రాందీ, కొంచెం నెయ్యి వేసి అందులోనే సున్నం చెట్టు వేసి కలిపి 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 అయ్యో, ఎంతసేపు కలిపిందే కలుపుతావు? ఇక్కడ తిప్పుతోంది, తర్వాత ఏంటో చెప్పు. అది గాయానికి వేస్తే నొప్పి డైవ్ కొట్టుకుంటూ పోతుంది సార్. ఈ ఫార్ములాని ఎవరికి ఇవ్వకండి. ఆహా, ఎందుకు ఇస్తాం? ఎవరికి ఇవ్వను. తర్వాత ఏం జరిగింది? అయ్యో, ఆ తర్వాత ఇంకేమవుతుంది సార్? నా కూతురికి జమ్మున 750 వాట్ కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. అబ్బా, కడుపు ఏదోలా ఉంది. నా కొడుకేమో పప్పులందే ముద్ద దిగదు. అయ్యో రావట్లేదు. మా అమ్మ నాన్న పల్లెటూరులో సార్, ఒప్పుకుంటాను సార్. కానీ మా అత్త మామ బామర్దులు వీళ్ళందరూ సిటీలోనే పెరిగారు సార్. వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసా సార్ మీకు? అల్లుడు గారు, చెప్పతా. నా కొత్త చీర ఇప్పించండి. మొన్ననే కదా కొనిచ్చాను. అది పాతది, బాగోలేదు, చినిగిపోయింది. బానే ఉంది కదా అత్త ఇది. ఇదిగో చూడండి. అత్త నాకొద్దు ఇది. రేయ్, నోరుంది కదరా, నోటితో నవ్వచ్చుగా. సార్, నాకు ఓసిడి ఉందని తెలిసి కూడా కుక్కని తీసుకొచ్చి నా బండి మీద సూసు పోయిస్తాడు సార్. సార్ నేనేం పోయించలేదు సార్, అదే పోసింది. ఎవరు పోయిపించారో వాళ్ళ అమ్మ నాన్న గుట్టుకుని పోతారు. రే నిజం చెప్పు. అబద్ధం చెప్పడం అమ్మా, లేదు. అది సావిత్రి మాత్రమేనే, సత్య సావిత్రి కాదు. ఊరుకోండి. చూడండి అల్లుడు గారు, నేనేం చెప్తున్నానో సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక నుంచి మేమేం పెడితే అది తింటూ, మేమేం చెప్తే అదే మీరు చేస్తూ, మాకేమేం కావాలో రాసిచ్చిన లిస్ట్ అన్ని అవన్నీ మీరు తెచ్చిస్తూ నా కూతురితో సంసారం చేయాలంటే చెయ్యండి, లేదా ఇప్పుడే డివోర్స్ ఇచ్చేయండి. రేయ్, లేండ్రా పోదాం. ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను. అమ్మా, నేను ఇక్కడ జడ్జ్ అమ్మా, దయచేసి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వమ్మా. ఇస్తానండి. వచ్చిందమ్మా, కష్టపడి ఇల్లు కట్టింది నేను. ఆహాహాహాహాహా. అల్లుడు గారు, మీరిప్పుడు ఇంతలా మాట్లాడుతున్నారు. బామ్మర్ది గర్ల్ ఫ్రెండ్ కి బావగా ఖర్చు చేయడానికి నీ చేతి నుండి డబ్బులు ఇచ్చే స్తోమతే లేదు నీకు. అలాంటప్పుడు నువ్వేం బావయ్యా? అంతేకాదు, అంతో ఇంతో ఈఎంఐ కట్టి నా కొడుక్కి ఓ 2 వీలర్ ఇప్పించే స్తోమతైనా ఉందా నీకు? నోరు మూసుకొని కూర్చోండి. నా కొడుకు ఎందుకు నీ కొడుకుని ఇవ్వాలి? వాడు నీకు పుట్టాడా నాకు పుట్టాడా? అయ్యయ్యో, ఏమంటున్నావే బండ మొహం దానా? బెండకాయ లాంటి నడ్డి ముక్కేసుకొని ఓ ఎలిసిపోయిన పాత చీర కట్టుకొని గబ్బు వాసన కొడుతున్నా సరే వీధి వీధి తిప్పుకుంటే తిరిగే నువ్వు పైగా స్నానం కూడా చేస్తావా లేదో నువ్వు నన్నంటావా? చాలే వెతిప్పులాడి నా గురించే మాట్లాడతావే. నేనా? నేను వాసన వచ్చే చీరైనా కొనుక్కొని కట్టుకుంటానే. నీలాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా అయ్యా తమ్ముడు అని అడుక్కొని ఒళ్ళంతా సింగారించుకొని తిప్పుకుంటూ తిరగనే నేను. పెంట మీద ఏరుకొని తినే మోహన్ ఏంటి? లేనిపో సోకులు చూపిస్తే తిరిగే నువ్వు నన్నే అంటావే. ఉండవే నీ సంగతి చెప్తాను. ఏంటి? కాళ్ళు ఏయ్. కోళ్ళ పెడతాను. నువ్వు ఏంటి నువ్వు? అత్త, ముష్టి మోహన్ దానా. చూసుకోవే.
సర్లే ఇంకేం చేస్తాం. సార్ నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ అందరూ వాళ్ళని ట్రిప్ కి తీసుకువెళ్ళటం, ఐ లవ్ మై వైఫ్ అని స్టేటస్ పెట్టడం, వాళ్ళకి బంగారం కొనిచ్చి అది నాకు చూపించి నా కడుపు కాలేలా చేస్తారు. ఈ పనికి మాలిన సన్నాసికేమో బంగారం కాదు కదా సార్, ఒక జత చెప్పులు కూడా కొనిచ్చే గతి లేదు. చెప్పులు కూడా కొనివ్వలేదా? సార్ ఎన్ని చెప్పాలని కొనివ్వాలి సార్? మీరు జూపిటర్ బండిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డం వస్తే మీరు దేంతో బ్రేక్ వేస్తారు సార్? చేత్తో. అది కాలుతో వేస్తుంది సార్. యువర్ ఆనర్, దేవుడు అమ్మాయిలందరికీ డిఫరెంట్ టాలెంట్ ఇస్తుంటాడు. అందులో ఇదొకటి. బ్రేక్ ని చేత్తో వేయకుండా కాలుతో వేస్తాను. ఎందుకు చెప్పండి? కాలికి అలవాటు అవ్వాలని. కరెక్ట్ సార్. సార్ మా ఆడవాళ్ళు లెఫ్ట్ కి ఇండికేటర్ వేసి రైట్ కి ఎందుకు వెళ్తారో తెలుసా? తెలీదు. మేము బండిలో ముందు కూర్చుంటాం కదా, వెనక నుండి మా నడుము చూసి సూపర్ అని ఫాలో చేసి నీ నడుము చూసి లగ్గాయిత్ 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 అంటూ ఫాలో చేసే తుప్పు పట్టిన చెత్త నా కొడుకుల్ని కన్ఫ్యూజ్ చేసి కింద పడేసి బుద్ధి చెప్పడానికి సార్. ఆడవాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చే ప్రతి లంగా నా కొడుకుని కన్ఫ్యూజ్ చేయాల్సిందే. ఎంత మంది వస్తారో రాని, కావాలంటే యుద్ధం చేద్దాం. నుదుటి మీదుండే కుంకుమనే శక్తిగా చేసుకొని పోరాడదాం. ఎదురుగా వస్తే ఊరుకుంటామా? గుండెలు చీల్చి గట్టిగా రక్తం తాగాల్సిందే. మానసా, హే మానసా, హే మానసా, దెయ్యమేమైనా పట్టిందా నీకు? రేయ్, నీళ్ళివ్వు. తాగు తాగు, నిదానంగా నిదానంగా. సార్ నా కొడుకు డింపుల్ ఉండే రామ్ చరణ్ లాగా సార్. రే చూపించరా నీ డింపుల్. చూసారా సార్ ఎంత అందంగా ఉన్నాడు చూడండి సార్. నేను చెప్పాను సార్ వీడికి ఎవరైనా మంచి అమ్మాయి చూసి పటాయించరా, మేమే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తామని. ఈలోగా ఇచ్చేస్తే నా కొడుకే ఈ పెంట మొహాన్ని తీసుకొచ్చి నా కొడుకు కంటగట్టాడు. ఇష్టేసుకొని నా ఇంటి మీద పడ్డారు సార్. సార్ ఈయన బాగా తాగేసి వచ్చి మా ఆయన ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా సార్? మొన్న తాగేసి మా నాన్నని ఎంత టార్చర్ చేశారో తెలుసా? ఏంట్రా మామ, తాగిన వాళ్ళంతా నరకానికి పోతారా? మరి మందు తయారు చేసినాడు వాడు కూడా నరకానికి పోతాడా? అవును. మరి బార్ లో మందు సప్లై చేసేవాడు వాడు పోతాడు. మరి బార్ కి వచ్చి డాన్స్ చేస్తుంది చూడు స్మిత, తను వాడు నరకానికే పోతాడు. మరి బార్ ముందు మిక్చర్ కబాబ్ చేసే అభిగాడు వాడు నరకానికి పోతాడా? వాడు కూడా నరకానికే పోతాడు. బారు ఓనరు నరకానికి పోయి, మన అభిగాడు నరకానికి పోయి, బార్ డాన్సర్ స్మిత కూడా నరకానికి పోయి, నీ కూతురు మాత్రం స్వర్గానికి పోతుందంటే నాకు ఆ స్వర్గమే వద్దు, మాకు ఆ నరకమే కావాలి, ఆ నరకమే కావాలి. యు గెట్ లాస్ట్ స్టూపిడ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ద కంట్రీ. ఆపరేషన్ అత్తమ్మగుడి మీద హేట్రెడ్ ఆఫ్ ద డాంకీ ఆఫ్ ద కంట్రీ. చూడండి సార్ ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళు. పాపం సార్ మా ఆయన. సో సార్ డాంకీ ఆఫ్ ద కంట్రీ చేశాను సార్, నేనే ఒప్పుకుంటాను. కానీ ఆ రోజు నైట్ ఎంత టార్చర్ చేశారో తెలుసా సార్ మీకు? ఏమైంది మై సన్, ఏమైందో నాకు చెప్పు. ఏంటిది ఇల్లంతా ఈ ఎఫెక్ట్ తో ఉంది? వచ్చింది. అల్లుడు గారు మేమే తప్పు చేయలేదు, మమ్మల్ని నమ్మండి, మేము అమాయకులము. పోయింది. ఏయ్ మేము నిన్ను లేపేయడం మాకు పెద్ద పనేం కాదురా బచ్చా. ఈ చూడరా రేయ్. ఏయ్ ఈ 8 వేళ్లలో 8 కోట్ల తెలుగు వాళ్ళ శక్తిని నింపుకొని ఉన్నాయిరా. వీటిని గట్టిగా మడిచి ఒకే ఒక్క గుద్దు గుద్దితే నీ బాడీ ఎక్కడా దొరకదు. నా దగ్గరే నీ ఆటలా. ఏయ్ నీ ముఖం మండ, ఊరికెలా వచ్చి చూసి వెళ్ళకే. మీ అమ్మ నన్ను చంపేసేలా ఉన్నారే. ఇప్పుడు నీ చావు మా చేతుల్లోనే ఉందిరా. చేస్తావేంట్రా బచ్చా? మీరందరూ నాశనం అయిపోతారే. అమ్మా నాన్న నా కోసం ఎంత వేడుకుంటున్నారో ఈ చెత్త వెదవ దగ్గర. నాకు నీ దగ్గర ఉండటం ఇష్టం లేదు. నేను నీకు డైవర్స్ ఇచ్చిస్తాను. పిచ్చిదానా? ఈ సమస్యకి మీరైతే ఏం పరిష్కారం చెప్తారు మేడం? ఈ తిక్క ఫ్యామిలీ సమస్యలు వినడం నా వల్ల అవ్వట్లేదు సార్. ఈ సమస్యకి మీరే ఏదో ఒక పరిష్కారం ఇవ్వండి. నేను వెళ్తున్నాను. కుదరండి మేడం. మేడం ఇది చెప్పకుండా సో సార్ వెళ్ళిపోతుంది. ఫైనల్ గా మీ ఇరు కుటుంబాల డెసిషన్ ఏంటి? సార్ నా భార్య అంటే నాకు చాలా ఇష్టం సార్. ఐ లవ్ హర్. నాకు తన ఒక్కతే ఉంటే చాలు సార్, ఎవరు అవసరం లేదు. అందరిని బయటికి పంపించాను సార్. రేయ్, అలా ఎలా కుదురుతుంది? ఏయ్, అలా మీరే వెళ్ళాలి బయటికి. మాట్లాడతారు. వాళ్ళు ఎలాగైనా పంపించేస్తాను. చూడండి ఇలా వాగుతుంది. ఏయ్, ఒకటే పని. మీరందరూ ఇలా నా కొడుకుని టార్చర్ చేస్తే మీ అందరి బతకనే చూపిస్తారా నాకు తలకాయ. ఏయ్, భర్తకి లైఫ్ లో
మనశాంతే లేదు, భార్యకిచ్చే టార్చర్ కి అంతే లేదు. చెప్పిన మాట ఎప్పుడు పెళ్ళం విననే లేదు, చంపేందుకు తను ఎప్పుడు తగ్గట్లేదు. అమ్మా అయ్యయ్యో ఏంటి ఇలా జరిగింది? సార్ సార్ అయ్యయ్యో నీ వల్ల చచ్చి బలైపోయాడు కదత్తా. ఇదే ఖచ్చితంగా ఈ ఇదే కోపం వల్ల ఒక చెప్పేసింది. అమాయకుడు ప్రాణాలు బలి తీసుకున్నావు కదత్తా. బలి తీసుకుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. అమ్మా నాన్న, నా ముద్దుల భార్య, నా అత్త మామ, నా బద్మాస్ బామర్ది అందరికి 18 సంవత్సరాలు జైలు శిక్ష. తీసుకుని డబ్బులు ఊర్లో అందరికి స్వీట్లు పంచి ఎంజాయ్ చేయండి మస్తుగా. ముచ్చుమోహన్ దాన జైలుకి వెళ్ళవే, నీకు బుద్ధి వస్తుంది. ఏమండి జైలుకి వెళ్ళకుండా మీరు ఏదో ఒకటి చేయండి. రిటైర్డ్ జడ్జ్ అంటే మీ నాన్నలాగా బేవకూఫ్ అనుకున్నావా? అయ్యో ఏమండి? కానూన్ కా హాత్ లంబా హై, కోయి నహీ బజా సక్తే. అయ్యయ్యో అల్లుడు గారు, మీరే మా దేవుడు కదా. ఇది చెయ్యి కాదు కాలు అనుకుంటా. మీకు దండం పెడతాను. అత్త ఇది కాల్ కాదు, చెయ్యే. పోనీలే బాబు, అదే అనుకుని కాపాడవయ్యా. నో ఛాన్స్. కుదరదంటే కుదరదు. ఒకే ఒక దారుంది. ఈ హత్య నేను చేశానని చెప్పి నా మీద వేసుకుని నేను జైలుకు పోతాను. ఏమండి నిన్ను వదిలి నేను ఉండలేను. కావాలంటే అమ్మా నాన్ననే వెళ్ళనివ్వండి. ఆ, ఎలాంటి కూతురువే నువ్వు అల్లుడు గారు? ఇక నుంచి నన్ను వదిలి నువ్వు వెళ్ళకూడదు, నిన్ను వదిలి నేను వెళ్ళను. నువ్వు రూమ్ కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అర్థమైందా? ఏంటే నువ్వు, ఎలాంటి కూతురువే నువ్వు? అత్త నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. అయ్యో మీరేం చెప్పినా కాళ్ళు కళ్ళకు అద్దుకొని చేస్తాను, వింటాను. చెప్పండి అత్త, ఏంటయ్యా ఇది? ఇది సైడ్ పేపర్. దీని మీద సైన్ పెట్టి ఈ రోజు నుండి 5 సంవత్సరాలు మీరందరూ పోలీసులు కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాక్కుని బతకండి. అవునా? అయితే జైలుకు వెళ్ళండి. అయ్యో ఏమండి, 80 లక్షల సైటు వీళ్ళకి ఇవ్వాలంట. నేను కష్టపడి సంపాదించింది ఎలాగయ్యా ఇచ్చేది? హలో మీరే సార్. చెప్పండి. అవును సార్, మా ఇంట్లోనే హత్య జరిగింది. అవును సార్, మా అత్తనే జడ్జిని చంపింది. వద్దు, వద్దు, ఇప్పుడు వద్దు. చెప్పు, సైన్ చేయవా? ఇవ్వండి, సైన్ పెడతాను, ఇవ్వండి. నేను చేయనంటే చెప్పేస్తావా? ఇదిగో సైన్ చేశాను. 5 సంవత్సరాలు ఈ అయిపోయింది. ఊర్లో ఎవ్వరు కనబడకూడదు, గుర్తు పెట్టుకోండి. తీసుకోవయ్యా. ఈ 5 సంవత్సరాలు చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. సరేనయ్యా, సరే. వెళ్ళండి పదండి. వెళ్ళండి. మావా సాధించేసావ్. ఏ, ఏ, ఏ. ఏమైంది నాకు? సార్ మీరు మూర్చపోయి పడిపోయి ఒక కాపురాన్ని కాపాడారు తెలుసా? నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి తన కష్టం గురించి నాకు చెప్పినప్పుడు సాటి మగాడుగా నాకు చాలా బాధేసింది. అందుకే మేమిద్దరం కలిసి ప్లాన్ చేసిందే ఈ ఆపరేషన్ టైగర్ బాంబ్. సక్సెస్. ఆ జడ్జిని కొట్టేలాగా ప్రవోక్ చేసి వాళ్ళను భయపెట్టి ఇంట్లో నుంచి పారిపోయేలా చేశాం. ఎవరు తీర్పిచ్చింది? అతను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న QR కోడ్ ని స్కాన్ చేసి 5 రూపాయలు డొనేట్ చేయండి. మనతోని చేస్తున్న సంసారం